నమస్తే అందరికీ. రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలందరికీ గౌరవనీయులు అందరికీ తెలియజేస్తున్నాం ఒక మాట. మీ దగ్గరికి వచ్చే వ్యక్తులు వాళ్ళు స్వతంత్రంగా రాని, లేదంటే వేరే విధంగా ఆ నాయకుడు చెప్తే రాని, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కొంతమంది అతన్ని పిలుచుకొని రాలేదే, ఆ నాయకుడిని పిలుచుకొని రాలేదే, మీ ఊర్లో ఒక నాయకుడిని పిలుచుకొని రాలేదే, మీ వార్డులో ఒక నాయకుడిని పిలుచుకొని రాలేదే, మీ సందులో ఒక నాయకుడిని పిలుచుకొని రాలేదే అని మీరు అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. బాగా వినాలా. 175 మంది ఎమ్మెల్యేలు ఈ విషయంలో ఒక ఎస్సీకి ఒక నాయకుడు ఉంటాడు, ఒక ఎస్టీకి ఒక నాయకుడు, ఒక బీసీకి ఒక నాయకుడు, ఒక ఓసీకి ఒక నాయకుడు. ఎస్సీ సమస్యల మీద ఒక నాయకుడు మీ దగ్గరికి వచ్చాడంటే వాటి మీద మీరు పరిష్కారం చేయాల్సిందే. ఒక ఎస్టీ నాయకుడు మీ దగ్గరికి వచ్చాడంటే వాటి మీద మీరు పరిష్కారం చేయాల్సిందే. ఒక ముస్లిం మైనారిటీ నాయకుడు మీ దగ్గరికి వచ్చి మాట్లాడినాడంటే ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే. ఒక బీసీ నాయకుడు మీ దగ్గరికి వచ్చి మాట్లాడినాడంటే న్యాయం చేయాల్సిందే ఖచ్చితంగా సమస్య మీద. ఒక ఓసీ నాయకుడు వచ్చి మీ దగ్గర మాట్లాడాడంటే దాని గురించి మాట్లాడాల్సిందే. ఆ నాయకుడిని పిలుచుకొచ్చుకోకండి, మీరెవరో నాకు తెలియదు అంటే మీకు ఓట్లు వేసినోడు పూర్తిగా ఇబ్బందులు పడతాడు. తర్వాత నువ్వు ఓడిపోతావు. మళ్ళీ నువ్వు గెలిచడానికి ఛాన్స్ ఉండదు. నువ్వు మంచి పనులు చేస్తేనే మీరు గెలవడానికి ఛాన్సు. వాళ్ళని పిలుచుకురాబో వీళ్ళని పిలుచుకురాబో అంటే రేపు వాళ్ళకో వీళ్ళకో ఎవరెవరికి ఓటేస్తాంలే మేము, నువ్వు సరేలే నువ్వు మాట్లాడిపో, ఇబ్బంది ఏం లేదులే, వేస్తాం పో నీకు కూడా అంటారు. అంతే, మూడు పుట్టాన్ని చేస్తారు పూర్తిగా ప్రజలు. బాగా గుర్తుపెట్టుకోండి. నాయకత్వం ఎవరు వచ్చినా కూడా మీ ఏరియా, మీ ఊరు, మీ పల్లె, మీ గ్రామం, మీ వాడ, లేదంటే మీరు ఏ వార్డులో ఉన్నారు, మున్సిపాలిటీ అయినా అదే కార్పొరేషన్ అయితే ఏ వార్డులో ఉన్నారు, ఏంటి విషయం అని క్లారిటీగా మాట్లాడించి మీకు తోచిన విధంగా వాళ్ళకు సహాయ సహకారాలు అందించే విధంగా, ఆ సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఎప్పుడైతే ఎమ్మెల్యే నాయకుడుగా ఉంటాడో ఖచ్చితంగా ఆ విషయాలలో ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మీ చుట్టుపక్కల 40 మందిని పెట్టుకొని అందరూ వాళ్ళతోనే మాట్లాడాలంటే మీతో మాట్లాడాలనుకుంటారు కొంతమంది. మీ దగ్గర ఉండే వ్యక్తులందరూ మీకు అన్ని విధాలుగా రకరకాలుగా ఉండే వ్యక్తులే, కానీ ఆ కుర్చీలలో అంతా వాళ్ళే నింపిపోయింటారు. వీళ్ళేమో నిలబడుకుంటారు. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళంతా మీ దగ్గర నిలబడుకోవడానికి వాళ్ళు వచ్చింది. మీ దగ్గర కూర్చొని మాట్లాడి మా సమస్యలు పరిష్కారం చేయండి అని మీ దగ్గరకు వస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకొని గమనించి న్యాయం చేసే విధంగా ఉండాలని ఎమ్మెల్యేల వారికి అందరికీ కూడా